హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లంకా సూర్యకాంతం గారు రచించిన సంక్షేమ కేంద్రం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అదేమిటండి అలా గట్టిగా అంటారు? ఆయన వినిపిస్తే ఏమన్నా అనుకుంటారు అంది విమల. కొడుకేం చెప్తాడోనని చెవులు రెక్కించాడు సీతారామయ్య. వినని, నేనేం కాని మాట అంటున్నానా? అందరికీ అనువుగా ఉండేటట్లు మసులుకోవాలి, అంతేగాని ఎవరికి ఏమి ఇబ్బంది కలిగిస్తామోనన్నది చూసుకోనక్కర్లేదా ఆయన అంటున్నాడు కృష్ణమూర్తి. ఎక్కడో లోపల కలుక్కుమంది సీతారామయ్యకి. మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు ఆయన. వెళ్లి మంచం మీద వాలాడే గాని మనస్సు పరిపరి విధాల పోతోంది ఆయనకి. ఏమిటి తను చేసిన తప్పు? పెద్దవాడవడమేనా? ఇంకో 10 ఏళ్లు పోతే వాడు మాత్రం పెద్దవాడవడు. రాత్రి తనకి అస్తమానం ఉమ్మేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, వస్తే ఏం చేయాలి మరి? వయస్సు పైబడినప్పటి నుండి గొంతులో శ్లేషం లొంగలు చుట్టుకుపోతూ ఉంటుంది. కాండ్రించి ఉమ్మేసుకుంటేనే గాని గొంతుకేదో అడ్డం పడ్డట్లే ఉంటుంది. దానికి వాడింత మాటంటాడా? ఆ పిల్లలకే చేసుకోలేక చేస్తుంటే ఈ ముసలాయన ఒకడు అని అంటాడా? ముసలివాళ్లు మాత్రం పిల్లలతో సమానం కాదా? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి తమ తల్లిదండ్రులను చూడాల్సిన నైతిక బాధ్యత లేదా? అలాగే బరువు అనుకునే పెంచామా పిల్లల్ని? బరువు అనుకొని పిల్లల్ని కూడా అలాగే వదిలేసేయడమో, లేకపోతే కొడుతూనో తిడుతూనో ఉండడమో చేస్తే వాళ్ళేమైపోతారు? అలాగే ఈ వయసులో ఉన్న పెద్దవాళ్ళు మాత్రం ఏమైపోతారు? దేవతలకి ఇవన్నీ ముందర అనుభవించిన అవసరం లేకుండానే తెలుస్తాయల్లే ఉంది. అందుకే ఎవరికెవరు ఏమీ కారు అనేనేమో మేనక శకుంతల్ని పుడుతూనే వదిలేసి ఉంటుంది. ఏదేమైనా లక్ష్మి చాలా అదృష్టం చేసుకుంది. పెట్టి పుట్టింది కాబోలు. అందుకే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేకుండా తనకంటే ముందరే వెళ్ళిపోయింది. భార్య తలుపుకు రాగానే ఆయనకి కళ్ళు చెమర్చాయి. తన అదృష్టం బాగా ఉండి ఎంత మంచి భార్య దొరికింది తనకి. అసలు పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం అంటారు, అలాంటిది. తనని హృదయంలో నిలుపుకొని పూజించేది. ఎంత కష్టమైనా పల్లబిగున సహించి బాధపడిందే కాని ఒక్క మాట ఎవరినీ ఏమీ అనలేదు. తన తల్లిని తండ్రిని ముసలితనంలో ఎంత బాగా చూసింది. పిల్లల్ని తల్లిలా, పేషెంట్ని డాక్టర్లా ఎంత ప్రేమతో బాధ్యతాయుతంగా నిర్వర్తించింది తన విధుల్ని. తనకి మాత్రం మంచం మీద పడే వరకు అన్నీ తనే చూసేది. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళితే పొద్దున అందరికీ వండి పెట్టేది. సాయంత్రం కూడా పాపం కోడలు అలసిపోయి వస్తుందని వంటంతా తనే చేసేది. మనవల్ని దగ్గర పెట్టుకుని చూసేది. అవన్నీ మర్చిపోయారా వీళ్ళు? ఏం మాట్లాడుకున్నా ఓ రహస్యం లేదు, ఏం లేదు, అన్నీ తనకి వినిపించేలాగానే అనుకోవడం. అసలు అనుకోవాల్సినంత పనే ఉందని. అంత తప్పు తనేం చేశాడు? తను లక్ష్మి ఇద్దరూ కూడా ఎంతో శ్రమపడ్డారు వీళ్ళని పైకి తీసుకురావడానికి. అయినా వీళ్ళకి కృతజ్ఞత ఇంతైనా ఉందా? మనిషి అన్నాక మానవత్వం అనేది ఉండాలి, సున్నితమైన హృదయం ఉండాలి. ఏదో పుట్టేశాం, ఏదో బతికేశాం అంతవరకే తప్పించి మనం ఏ మాట మాట్లాడుతున్నాం? దీనివల్ల ఎవరైనా బాధపడుతున్నారేమో, అది వీళ్ళు వినే మాట, ఇది వీళ్ళు వినకూడనమాట అన్న తారతమ్యం లేదే. అందుకే అన్నారు ఓ తీయని మాట, ఓ చల్లని చిరునవ్వు అని. అది లేకపోతే ఇంకా ఏం ఉన్నా లేనట్లే లెక్క. తను ఎంత బాగా చూశాడు అమ్మని నాన్నని. పెద్దయిన తర్వాత ఒకళ్ళు ఉండటం కష్టమని, ఈ వయసులో ఒంటరిగా ఉండలేరని బలవంతం పెట్టి తను తెచ్చిపెట్టుకున్నాడు తల్లిదండ్రుల్ని. లక్ష్మి కూడా తనకన్ని విధాలా సహాయం చేసింది. చివరి టైంలో అయినా వాళ్ళని కనిపెట్టుకుని ఉండటానికి ఇంట్లో ఎవరూ ఉండరని ఉద్యోగం కూడా మానేసి ఇంట్లో కనిపెట్టుకుని ఉండేది వాళ్ళని. లక్ష్మి ఉద్యోగం మానేస్తే ఇల్లు గడుస్తుందో గడవదోనని తనే తటపటాయించాడు. విమలా, నీతో ఓ విషయం మాట్లాడదామనుకుంటున్నాను. ఖాళీగానే ఉన్నావా అన్నాడు కృష్ణమూర్తి. ఖాళీగానే ఉన్నాను, చెప్పండి. ఏమిటి అంత తీరిగ్గా మాట్లాడాల్సిన విషయం అన్నది విమల వంటింట్లో నుండి వస్తూ. నేనొకటి అడుగుతాను, చెప్పు విమల. మా నాన్నని. ఆ మాటలు విని భరించలేకపోయాడు సీతారామయ్య. తను అంత బరువైపోయాడా వాడికి? ఇలా తయారయ్యాడేమిటి వీడు? ఇలా కూడా ఉండగలరా పిల్లలు? తను వీళ్ళని విడిచిపెట్టి ఉండగలడా అసలు? అయినా వాళ్ళంత విదిలించి వేస్తున్నా తనకి మాత్రం వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తోంది ఎందుకో. ఈ చివరి టైంలో ఇంత తాపత్రయంతో కొట్టుకుపోతోందేంటో ఈ మనసు. వారి మాటలు ఎంత వినకూడదు అనుకున్నా వినిపిస్తూనే ఉన్నాయి ఆయనకి. అలా చేస్తే ఆయన బాధపడతారు. కాకపోయినా మీకు ఉన్న బాధ్యత మీ చెల్లెలకి ఎంత ఉంటుందో చెప్పండి. నేనంత శ్రమపడి ఉద్యోగం చెయ్యాలా? ఇంట్లో పనులన్నీ ఎలా అవుతాయి అంది విమల.
నీ వరస మరీ బావుంది. 400 వస్తాయనుకుంటే ఓ 50 ఇచ్చి పని మనిషిని పెట్టుకుంటాము. అంతేగాని మనం చాలని జీతంతో బాధపడవలసిన పనేముంది? ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్లు కనుక తెలవడం లేదు గాని పెద్దవుతుంటే ఇంకా ఎంతెంత ఖర్చులుంటాయి అన్నాడు ఆవేశంగా కృష్ణమూర్తి. అయినా వాళ్ళకి విధాయకమేముంది ఆయన అట్టే పెట్టుకోవడానికి? విధాయకం కాకపోతే వాళ్ళకి మనకి అంతే సంగతులు. మా నాన్న నాకు మా చెల్లెలికి సమానంగా చెయ్యలేదా? నాకు చదువు చెప్పించాడు, మా చెల్లెలికి కొంత చదువు చెప్పించి పెళ్లి చేశాడు. ఇద్దరికీ సమానంగా చేసినప్పుడు పెద్దవాళ్ళని పంచుకోవాల్సిన బాధ్యత కూడా ఇద్దరిది కదా. ఏమో బాబు, మీరంత వాదిస్తూ ఉంటే నేనేమాట చెప్పలేను ప్రతిదానికిను. ఇంతకీ వాళ్ళు కూడా ఇష్టపడాలి కదా. సీతారామయ్యకి వద్దనుకున్న ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. లక్ష్మి, తొందరగా రా, అవతల టైం అయిపోతుంటే ఇంకా తయారవడమేమిటి? వస్తున్నానండి. వీడేమో ఏడుపు, తయారవ్వాలి కదా. భార్యాభర్త ఇద్దరు కలిపి ఓ 10 నిమిషాల్లో బయటపడ్డారు కృష్ణమూర్తిని తీసుకుని. శిశు సంక్షేమ సంస్థ అని బోర్డు ఉన్న చోట ఆగింది రిక్షా. ఇద్దరు లోపలికి నడిచారు. లోపల ఆఫీస్ రూంలో కూర్చున్నారు. పని మనిషి లోపలికి అమ్మగారిని పిలుచుకుని రావడానికి వెళ్ళింది. వీడిని ఇలా ఇక్కడ చేర్చడం నాకేం నచ్చడం లేదండి. ఏం చేస్తాడో ఏమో పాపం అన్నది లక్ష్మి. అదే అలవాటవుతుంది లక్ష్మి. మనకి అవసరం ఉన్నప్పుడల్లా చేయడంలో తప్పేముంది? మనకి బాబంటే ప్రేమ లేదా? ఉన్నది చూపించుకునే అవకాశం కూడా ఉండాలి కదా. లోపల నుండి శారదాంబ వచ్చింది కర్టెన్ తొలగించుకొని. 4-5 పిల్లలు లోపలున్నట్లు సవ్వడి వినిపిస్తోంది. ఆమెకి భర్త లేడు, 2 పిల్లలున్నారు. గడవడం కోసం ఇలా ఓ దారి ఏర్పరచుకుంది. ఆమె వచ్చి ఎదర కూర్చుంది. చెప్పండి మీ వివరాలు. సీతారాం అన్నాడు. వీడు మా అబ్బాయి కృష్ణవంశీ. వీడిని సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ చేర్చాలని వచ్చాను. మరి ఫీజులవి చెప్తే? మంచిది, నెలకి 100 రూపాయలు ఇవ్వండి. ఈరోజే చేరుస్తారా? మళ్ళీ ఇంకేదైనా మంచి రోజు చూసుకుని వస్తారా అన్నది శారదాంబ. ఈరోజే చేరుస్తామండి. మా ఆవిడ ఈ రోజు నుండి ఉద్యోగంలో చేరుతోంది. ఇంట్లో ఎవరు ముసలివాళ్లు లేరు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయా? అన్నీ ఉంటాయి. అయినా మీరు లోపలికొచ్చి చూసుకోండి. ముగ్గురు కలిసి లోపలికెళ్లారు. కొంచెం విశాలంగా ఉన్న గది అది. ఓ 3 ఉయ్యాలలు, తోపుడు బళ్ళు ఉన్నాయి అక్కడ. సంవత్సరం దాటిన వాళ్ల దగ్గర నుండి 4 సంవత్సరాల పిల్లల వరకు ఉన్నారు అక్కడ. ఓ చిన్నమ్మాయి 10 ఏళ్లుంటాయేమో, పసిపిల్ల కాబోలు. ఓ పిల్లాడికి పాలు పడుతోంది. లోపల వాతావరణం బాగానే ఉన్నట్లుంది. బాగా లేకపోయినా చేసేదేమీ లేదుక. అవసరం అటువంటిది. కృష్ణను కూడా అక్కడ దింపింది లక్ష్మి. లక్ష్మి కొంగు గుప్పిట్లో చిక్కించుకొని ఏడుపు మొదలెట్టాడు వాడు. సీతారాం వాడి గుప్పిలు వదిలించి కూర్చోబెట్టాల్సి వచ్చింది. మెల్లగా వాడితో తను కింద కూర్చొని బొమ్మలు చేతిలో పెట్టి వాడు ఆడుతూ ఉంటే బయటకొచ్చారు. గుమ్మం దాటేసరికి కివ్వుమంటూ ఏడుపు మొదలెట్టాడు వాడు. అయినా తొందర వల్ల ఇంక నిలబడే టైం లేకపోయింది. అక్కడ నుండి రోజు ఇదే గొడవ. రోజూ పేచయ్యేవాడు. ఈ రోజు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రేపు వెళ్లడం గురించి బెంగేవాడికి. రోజు ఇంటికి తీసుకెళ్ళడానికి లక్ష్మి అక్కడికి వెళ్లేసరికి కళ్ళనీళ్లతో ఎదర కనిపించకుండా పోయినా చేతులు చాపుకుంటూ పరిగెట్టుకుని వచ్చి లక్ష్మి ఒళ్ళో వాలిపోయేవాడు. లక్ష్మికి కూడా అంత బెంగే. అక్కున చేర్చుకొని తలా ఒళ్ళు నిమురుతూ ఓదార్చేది. ముద్దుల వర్షం కురిపించేది. వాడెంత బెంగ పెట్టుకున్నాడోనని ఆమె గుండె తరుక్కుపోయేది. కొంచెం పెద్దయ్యేసరికి అడుగుతూ ఉండేవాడు వాడు. అమ్మా, రేపు నా దగ్గరే ఉంటావా నువ్వు అని. అలాగే ఉంటాలేమ్మా, నువ్వు కడుపు నిండా తిని నిద్రపో అనేది లక్ష్మి. నిద్రలో కూడా లక్ష్మిని అటు ఇటు కదలనివ్వకుండా పట్టుకుని నిద్రపోయేవాడు. వదిలిస్తే ఎక్కడైనా వెళ్ళిపోతుందేమోనన్నట్లుగా. అయినా వాడికి రోజూ తప్పేది కాదు ఆ బాధ. నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు విమలా? పోనీ చిన్నప్పుడు ఏదో అయిపోయిందనుకున్నా కొంచెం పెద్దయ్యాక హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. ఎదుటి వాళ్లకు కూడా మనంత బాధ ఉంటే అనుకోవచ్చు ఏమైనా. అయినా మా నాన్నకి ఇలాంటివేమీ లేవులే. ఏదైనా బాధపడితే మా అమ్మ బాధపడేది అంతే. మీరలా అనుకుంటున్నారు గాని ఆయనకి మాత్రం ఎందుకు బాధ ఉండదు చెప్పండి? అందరూ చెప్పుకోలేరు పైకి, అంతే. చెప్పుకోలేకపోవడం కాదు, ఏం కాదు. అసలు మనసులో ఉంటే చెప్పుకోకుండా ఎలా ఉండగలుగుతారు ఎవరైనా? అసలేమంటున్నాడు వీడు? నా మనసులో ప్రేమనేదే లేదా అంటే అందరి తల్లిదండ్రులు పిల్లల్ని ఇంతకంటే బాగానే చూస్తున్నారా? పిల్లలు తల్లిదండ్రుల్ని ఇలానే చూస్తున్నారా? తన మనసేదో రాయి అన్నట్లే చెప్తున్నాడు వాడు. అసలు నన్ను నా లక్ష్మి తప్పించి వీళ్ళెవరూ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. తమ అవసరం తీరే వరకు పని జరగదేమోనని ఉపయోగించుకున్నారంతే. తల్లిదండ్రులు చేయలేకపోతే చెల్లెలి పెళ్లి తను చేయాల్సి వచ్చింది.
తమ్ముని చదివించాల్సి వచ్చింది. తల్లిదండ్రులకి డబ్బు పంపించాల్సి వచ్చింది నెల నెల. దాంతో లక్ష్మి కూడా ఉద్యోగం చేయకుండా గడవని పరిస్థితి. తనకేమో 3 ఏళ్లకో మారు బదిలీలు. వీటితో వాడిని కొన్నాళ్లు చైల్డ్ కేర్ సెంటర్లోనూ కొన్నాళ్లు హాస్టల్స్లోనూ ఉంచాల్సి వచ్చింది. వాడేం చేస్తాడట వాడి పిల్లల్నిప్పుడు? వాణ్ణి హాస్టల్స్లో ఉంచకుండా చదివించవచ్చు, కానీ అలా అయితే వాడి చదువు దెబ్బతింటుందని హాస్టల్స్లో ఉంచాల్సి వచ్చింది. ఇక చివరగా నన్ను నా కూతురు దగ్గరికి పంపించాలని వీళ్ళ ఆలోచన. కాని అమ్మాయి ఇష్టపడ్డ అల్లుడు ఒప్పుకోవద్దు. కన్న కొడుక్కే లేని ప్రేమ పై వాళ్ళకెక్కడుంటుంది? అందరూ కోడలని అనుకుంటారు. నిజానికి కొడుకు మంచివాడైతే కోడలేం చేయగలదు? అంతా మన భ్రమంతే. కొడుకు కోడలు అవేమీ ఉండవు, బుద్ధిని బట్టి ఉంటుందంతే. లోపలేం జరుగుతుందో తెలవక అందరూ కోడలని ఆడిపోసుకుంటూ ఉంటారంతే. నిజానికిప్పుడు వీళ్ళకేమంత ఉద్యోగం అవసరం లేదు. ఓ 1600 జీతం వస్తుంది, సొంత ఇల్లు ఉంది. తనెంతో కష్టపడి నిలవేసి సంపాదించిందది. అయినా దరిద్రమేమొచ్చిందో మరి. అందుకే అన్నారు ఉన్నవాళ్ళకి ఉన్నంత దరిద్రమని. ఎంత ఉన్నా తృప్తి లేదు, ఇంకా అన్నీ తనకే కావాలనే తపన. ఇందులో డబ్బు సంపాదనకైతే తప్పించి ఏ బంధుత్వాలు అభిమానాలు అనేవేమీ ఉండవు. సంపాదించిందంతా తనకే కావాలని స్వార్థం తప్పితే ఓ 100 రూపాయలైనా భార్యని ఖర్చు పెట్టుకొనివ్వరు ఇలాంటి వాళ్ళు. అంత ఫ్రీగా ఉండే మనస్సే అయితే అందర్నీ ఇంత బాధ పెట్టేవారు కారు. కాకపోతే ఇదంతా నా కర్మ. ఆ పోయే ప్రాణమేదో తొందరగా పోకూడదు. పాపే చిరాయువు అన్నారు. తనేదో భరించలేని పాపం చేశాడేమో, అందుకే ఇంత బాధపడాల్సి వస్తోంది. సెల్ఫ్ సింపతి ఉండకూడదంటారు, నిజమే. కానీ మన చుట్టూ ఉన్న వాతావరణమంతా అలాంటిదే. విమలా, ఆయనకు అన్నం పెట్టే, తర్వాత మనం కూడా తినేద్దాం. అవును మరి, తనతో కలిసి భోజనం చేయడం కూడా ఇష్టం ఉండదేమో వాడికి. రోజు అంతే, తనకి ఈ గదిలో పెట్టేసి వాళ్ళు వేరే తింటారు. నలుగురితో కలిసి తినాలని ఉండదా తనకి? వాడితో భోజనం చేసి కొన్ని సంవత్సరాలైపోయింది. అంతేకాని రా నాన్న భోజనం చేద్దామన్న మాట లేదు వాడెప్పుడు. పెళ్లంతోనైతే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేయొచ్చును. తనతోనైనా ఏదో బాధ్యత తీరుస్తున్నాడు తప్పించి అభిమానమేమన్నా ఉంటుందా? పక్షులు అంతే, వాటి నోటితో పట్టుకొచ్చి ఆహారం పిల్లల నోటికి అందిస్తాయి. రెక్కలొచ్చేసరికి ఎగిరిపోతాయా పిల్ల పక్షులు. ఈ మనుషులేమీ అంతకంటే భిన్నంగా లేరు. మావయ్య, భోజనం తెచ్చాను లేవండి. అలాగేనమ్మా, అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత చేస్తాలే. విమల వెళ్ళిపోయింది. మళ్ళీ ఆలోచనలు. నాన్నా నాన్నా, మీరు తొందరగా తయారవ్వండి. నేను విమల మీతో వచ్చి మిమ్మల్ని అక్కడ దింపేసి ఆఫీస్కి వెళ్తాము. ఎక్కడికి రా? అదే నాన్న, మీకు తెలవదు? మీ సామాన్లు కూడా సర్ది పెట్టింది. ఏం చేయను మరి? చెల్లాయేమో బావ ఒప్పుకోవడం లేదని రాసింది మిమ్మల్ని అట్టే పెట్టుకోవడానికి. వాళ్ళ అత్తగారు మామగారు కూడా వాళ్ళ దగ్గరకొచ్చే ప్రయత్నంలో ఉన్నారట. అయితే నేనెక్కడికెళ్ళాలిరా మరి? అదే నాన్న, ఈ మధ్య ఓల్డ్ ఏజ్ సెంటర్స్ పెట్టారు కదా, మిమ్మల్ని అక్కడ చేర్పిద్దామని. ఏం చేస్తాం మరి, తప్పదు. మన పరిస్థితులు అలాంటివి. ఏమిట్రా పరిస్థితులు? అదే నాన్న, మేమిద్దరం ఉద్యోగానికి వెళితే మీకు కావాల్సినవి ఎవరు చేస్తారు? ఎవరన్నా పని వాళ్ళని పెట్టినా వాళ్ళు సరిగ్గా చేస్తారన్న గ్యారంటీ ఉండదు. అందులో అయితే అందరూ మీ వయసు వాళ్లే ఉంటారు, కాబట్టి మీకు బాగా కాలక్షేపం కూడా ఉంటుంది. ఒరే, మిమ్మల్ని అందరినీ విడిచి నేనుండగలనట్రా అక్కడ? ఏమిటి నాన్న మీ చాదస్తం? అసలు ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థం స్వీకరించమన్నారు కదా, ఇది కూడా అలాంటిదే. దీన్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. నాకిక్కడే బాగుంటుందిరా. విమలా, ఈయనేమి తేల్చరు గాని ఆ బట్టలు అవి పట్టరా, తొందరగా బయలుదేరి వెళ్దాం. పద, మళ్ళీ మనకి ఆలస్యం అవుతుంది. విమల బట్టలు తీసుకుని వచ్చింది. ఇద్దరూ చెరవ వైపున పట్టుకుని ముసలాయన గుమ్మం దగ్గరగా ఉన్న టాక్సీలోకి ఎక్కించారు. పిల్లలిద్దరూ గుమ్మంలో నిలబడి ఏడుపులు మొదలెట్టారు. తాతయ్య, ఎప్పుడొస్తావు? మా దగ్గర ఉండవా అంటూ. ఉంటానమ్మా, నీకంటే నాకు కావలసిన వాళ్ళెవరున్నారు? మీరు బాగా చదువుకోండి, అప్పుడొస్తాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు సీతారామయ్య. టాక్సీ వేగంగా ముందుకు కదిలింది. ఆ ఇంటి నుండి దూరంగా లాక్కెళ్ళిపోతోంది. ఆయన హృదయం ఆక్రోశిస్తూనే ఉంది. నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు లక్ష్మి? నువ్వు ఉంటే ఇద్దరం సరదాగా ఏ హనీమూన్కు వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కదా. ఈ ఒంటరితనం భరించలేను. భగవంతుడా, నన్ను నా లక్ష్మి దగ్గరికి తీసుకెళ్లవు. టాక్సీ గమ్యస్థానం చేరింది. ఆశ్రమం బోర్డు నల్లటి అక్షరాల్లో మెరుస్తోంది. నాన్నా నాన్నా, తొందరగా దిగండి. తొందరగా మిమ్మల్ని దింపేసి నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి.
అన్నాడు కృష్ణమూర్తి. ఏం నిద్రలో ఏమిటో అని విసుక్కుంటూ తండ్రిని కుదిపాడు కృష్ణమూర్తి. ఆ చలనం లేని శరీరం పక్కకి ఒరిగిపోయింది. నాన్నా! ఒక్క మాటగా దుఃఖం తన్నుకొచ్చింది కృష్ణమూర్తికి. ఇన్నాళ్లుగా కరుడుగట్టిన గుండె కరిగినట్లుగా. సీతారామయ్య కోరిక తీర్చడానికి అన్నట్లు ట్యాక్సీ వెనక్కి తిరిగి ఇంటివైపు బయలుదేరింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.